పల్నాడులో రౌడీజాన్ని అణిచేస్తామన్నారు సీఎం చంద్రబాబు. రైతులు అధికంగా యూరియా వినియోగించడం అనర్థమన్నారు. గత ప్రభుత్వ పాలనలో తన ఇంటికి వెళ్లకుండా అడ్డంగా తాళ్లు కట్టారని, అవే వారి ఉరితాళ్లవుతాయని ఆనాడే చెప్పానంటూ చంద్రబాబు గుర్తు చేశారు. చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరితాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. నేను నిన్న మొన్న చూశాను, యూరియా వేయాలంటున్నారు. దేనికోసం అడుగుతున్నా, నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, యూరియా ఊరికే వస్తుందని ఎక్కువ వేస్తే దానివల్ల అనర్థాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈరోజు పంజాబ్ ఉంది, ప్రతిరోజు ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టారు. ఈరోజు వాళ్ళు పండించిన పంటలు తిని ఎవ్రీడే 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి. ఆ 2 ట్రైన్లు కూడా క్యాన్సర్ పేషెంట్లతో వెళ్ళే పరిస్థితికి వచ్చారు ట్రీట్మెంట్ కోసం. మన ఆరోగ్యం ముఖ్యం. అందుకే నేను ఒక మాట చెప్పాను, మనిషి ఆరోగ్యానికి పౌష్టికాహారం ముఖ్యం, భూమి ఆరోగ్యానికి న్యూట్రియంట్స్ అవసరం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం న్యూట్రియంట్స్ పైన ఆధారపడడం లేదు. మనిషికి ఎట్లయితే స్టీరాయిడ్స్ ఇస్తామో భూమికి కూడా స్టీరాయిడ్స్ ఇస్తున్నాం. ఆ స్టీరాయిడ్సే యూరియా, స్టీరాయిడ్సే కెమికల్ ఫెర్టిలైజర్స్. కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, చెత్త కబుర్లు చెప్తా ఉంటారు, ఏమీ చేసిన చరిత్ర ఉండదు. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగా రాయాలన్నా ఏ తమ్ముళ్ళు మీరు కూడా ఒకటి ఆలోచించాలి. మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, మనకు వైకుంఠపాడి వద్దు. నేను పైకి ఎక్కిపోవడం, మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం, మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం సరిపోయింది. ఇంకా అది రావడానికి వీలు లేదు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడి నుంచి రాయలసీమకు పోతే పెన్నా నది ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ అన్ని నదుల్ని జీవనదులుగా చేసే బాధ్యత మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత, అన్ని నదుల్ని అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పటికే గోదావరి కృష్ణా కలిపాం, తొందరలో గోదావరి వంశధార కలుపుతాం. అక్కడి నుంచి నేరుగా కృష్ణా నుంచి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు నాగార్జున సాగర్ కుడి కాలువకు కూడా నీళ్లు పడాయి.